అందరికీ హాయ్ అండి. నేను మీ జ్యోతి మినీ వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ నాది. ఈరోజు మార్నింగ్ నేను ఏదైతే చేస్తానో అదైతే కొంచెం వీడియో రూపంలో అయితే నేను తీసి అయితే మీకు పెడుతున్నానండి. ఇదైతే మా ఇంటి వెనకాతల ప్లేస్ అండి. ఈ మొక్క రాధామోహన్ మొక్క అండి. ఇది బ్యాక్ సైడ్ అయితే వేసాము. కానీ ఈ మొక్క ఏంటంటే ఈ మొక్కతో పాటు ఇంకో మొక్క కూడా కలిపి వేసామని, అంటే తమలపాకు ఈ రాధామోహన్ మొక్క రెండు కలిపి పైంటికి అయితే పైన రేకుల షెడ్ ఉందండి. దానిపైకి అయితే ఎక్కిద్దాం అనుకుంటున్నాము. కానీ అవ్వలేదు. అది కొంచెం సేపు పెరిగి అక్కడితో ఆగింది. కానీ మళ్ళీ అలా గ్రో అవుతుందిరండి. చూడడానికి చాలా బాగుంది. ఏదైనా పల్లెటూరు వాతావరణం అంటేనే అంత అందంగా ఉంటుంది కదండి. కోళ్ళ అరుపులు, పక్షులు, మార్నింగ్ పొద్దున్నే ఎలా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంటి వెనకాల రోజు వచ్చి ఒక కోయిల అయితే కూస్తూనే ఉంటుంది. అది మీకు ఈసారి మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా మీకు పెడతానండి. ఇవ్వండి, ఇంకా మార్నింగ్ అయితే రొటీన్గానైతే లేచామండి. లేచి ఇంకా మా బుడ్డదైతే వాళ్ళ అన్నయ్య కోసం ఏడుస్తూనే ఉంది. వాడు ఏదో చేశాడని చెప్పేసి ఇంకేదో ఒకటి చెప్తూనే ఉంటుంది వాడి మీద. అయితే మా ఇంట్లో అయితే నేను, మా అత్తగారు, మా ఆయన, మా పిల్లలు అయితే ఉంటామండి. పైన అయితే మా తోటికోడలు వాళ్ళు ఉంటారు. కింద ఇంట్లో అయితే మేము ఉంటున్నాం అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఏంటంటే పిల్లల కోసం కొంచెం ఉప్మా చేసి నాకైతే ఓట్స్ అయితే చేసుకుందాం అనుకున్నాను. లోపైతే ఇల్లు అయితే క్లీన్ చేసి ముందు తర్వాత వంట చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయ్యానండి. దానికోసమని ముందైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను, అంటే తుడుచుకుంటున్నాను అనమాట. రోజు అయితే అనుకుంటూ ఉంటానండి, ఈరోజు ఇంకా పిల్లలకి స్కూల్ హాఫ్ డేస్ కదా, డైలీ మార్నింగ్ లేచి కొంచెం ఎక్సర్సైజ్లు యోగాసనాలు చేసుకుందాం, వెయిట్ పెరిగిపోతున్నాం అనుకుంటున్నాను. కానీ రోజు కొంచెం బద్ధకం అయితే అయిపోతుంది స్కూల్ లేకపోవడంతో. ఇంకా సరే ఇల్లు క్లీన్ చేసుకుని బ్యాక్ సైడ్ అయితే ఇది ఇంటి వెనకాల ప్లేస్ అండి. ఇది ఇతర కొంచెం గిన్నెలు అవి ఇవి తోముకోవడానికి, బట్టలు అవి ఉతుక్కోవడానికి అయితే బాగుంటుందని చెప్పేసి అయితే గచ్చి అయితే ఈ మధ్యనే చేయించామండి. ఒక 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది. అంతకుముందు అయితే అంతా మట్టితో ఉండేది. కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అయితే అదంతా గచ్చి అయితే చేయించాము. ఏంటోనండి, అప్పుడు ప్లేస్ లేనప్పుడు కొంచెం నీట్గానే ఉండేది. ఇంకా ప్లేస్ ఎక్కువయ్యే కొలది ఇంకా అక్కడ సామాన్లు ఇక్కడ సామాన్లు అన్నీ ఇంటి చుట్టూ పెట్టుకునే ఉంటుంటామండి. అలా అయిపోద్ది పరిస్థితి. రోజు అది క్లీన్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంటే ఇంక చెప్పనవసరమే లేదు. ఎక్కడెక్కడవో తీసి ఎక్కడెక్కడో పెడుతుంటారు. నా పరిస్థితి రోజంతా సర్దుకోవడంలోనే అయిపోతుంటుంది. సరేలే అని చెప్పి ఇంకైతే ఈరోజు మార్నింగ్ ఇది తుడిచడం అయిపోయిన తర్వాత అయితే వెంటనే అయితే నేనైతే పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే పెట్టేశానండి. టిఫిన్ అంటే ఇంకా అది ఉప్మా చేశాను. నా కోసం అయితే కొంచెం అప్పుడప్పుడు డైట్ ఫాలో అవుతుంటానండి, రోజు ఫాలో అవను. కాబట్టి కొంచెం ఓట్స్ అయితే చేసుకున్నాను. కొంచెం ఓట్స్ అయితే చేసుకొని ఇంకా పిల్లలకి పంపించేది, అంటే వాడికి మధ్యాహ్నం హాఫ్ డేస్ కదండి స్కూల్స్. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తే స్కూల్కి కూడా వెళ్ళిపోతాడని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి.